ఓం శ్రీ మాత్రే నమః. సెప్టెంబర్ 7వ తేదీ శక్తివంతమైన పౌర్ణమిలోపు వృషభ రాశి వారు జాక్పాట్ కొట్టబోతున్నారు. గత కొంతకాలంగా మీరు పడిన కష్టాల నుండి విముక్తి రాబోతుంది. మీ జీవితం మీరు మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి విధంగా ఈ సమయంలో మారిపోతుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది? వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతుంది? వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి? అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి చక్రంలో 2వ రాశి. ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో చక్కటి మార్పులు అయితే మీరు తప్పకుండా చూస్తారు. ఒక్క శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలు అన్నింటి నుండి కూడా మీ జీవితంలో పూర్తి విముక్తి లభిస్తుంది. ఒక ముఖ్యమైన వ్యవహారంలో ఆర్థిక సాయం మీకు అందుతుంది. అనుకున్న పనులను అనుకున్నట్లుగా చేయగలుగుతారు. నవగ్రహ స్తోత్రం చదివితే మీకు ఇంకా చాలా బాగుంటుంది. అదృష్టం కలిసి వస్తుంది. త్వరగా విజయాలు సాధిస్తారు. వ్యాపారంలో కొత్త అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగంలో కృషికి తగిన ప్రతిఫలం మీకు లభిస్తుంది. డబ్బు పొదుపుగా వాడితే భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది. అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా స్పష్టంగా మాట్లాడండి. మీ వినయ విధేయతలు మీ యొక్క గౌరవాన్ని పెంచుతాయి. దగ్గర వారి సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. శ్రీ లక్ష్మీ అష్టోత్తరం మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం మీరు కోరుకున్నది ఏదైతే ఉందో ఆ జీవితం అయితే మీకు ఈ సమయంలో లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తుంది. కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు పాటిస్తే మీకు మేలు జరుగుతుంది. ఈ రాశి జాతకులకి ఈ సమయం అంటే సెప్టెంబర్ నెల వీరి జీవితంలో కలగబోయే మార్పుల గురించి మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారికి కుటుంబ పరంగా మీకు చాలా మంచి సమయంగా ఉంటుంది. 7వ తేదీ లోపుగా మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని విధంగా మారిపోతుంది. మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో ఒక వేడుకకు లేదా శుభకార్యానికి కూడా హాజరు కావచ్చు. బంధువులతో ప్రయాణం కూడా సూచింపబడుతుంది. వివాహం లేదా కొత్త సంబంధం కోసం ఎదురు చూస్తున్నవారు ఈ సమయంలో ముఖ్యంగా శుక్రుడు మీ యొక్క 4వ ఇంట్లో వెళ్ళిన తర్వాత సానుకూల ఫలితాన్ని పొందుతారు. ఆరోగ్యపరంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది, కానీ పని సంబంధించిన ఒత్తిడి కారణంగా శ్రద్ధ అయితే అవసరం. ఈ నెల మొదటి భాగంలో మీ యొక్క 4వ ఇంట్లో శని సంచారం ఛాతీ మరియు గుండె ప్రాంతానికి ప్రభావితం చేస్తుంది, కాబట్టి అనవసరమైన ఆందోళనను నివారించండి. మీకు రక్తం, కడుపు లేదా ఛాతీకి సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే కలగవచ్చు. ఈ సంభావ్య సమస్యలను అధిగమించడానికి సరైన విశ్రాంతి మరియు సమతుల్య ఆహారం కూడా చాలా ముఖ్యం. వాహనాలు నడిపేటప్పుడు లేదా నిర్వహించేటప్పుడు కూడా ముఖ్యంగా ఈ జాగ్రత్తలు పాటించాలి. మరమ్మతులు లేదా చిన్న చిన్న సంఘటనలు అయితే మీకు ఈ సమయంలో సూచింపబడుతూ ఉన్నాయి. వ్యాపారస్తులకు ఈ సమయం కొంతవరకు సాధారణంగా ఉంటుంది. మీరు అధిక పని భారాన్ని అనుభవించే అవకాశాలు ఉన్నాయి, కానీ ఆర్థిక రాబడి మీరు ఆశించిన దానికంటే కూడా తక్కువగా అయితే ఉండవచ్చు. పెద్ద కొత్త ఒప్పందాలపైన సంతకం చేయడానికి లేదా గణనీయమైన పెట్టుబడి పెట్టడానికి కూడా ఇది అనుకూలమైన కాలం అయితే కాదు. మీ యొక్క 7వ ఇంటి అధిపతి అయిన కుజుడు 12వ ఇంట్లో ఉండడం చేత వివాదాలను
నివారించడానికి భాగస్వామ్యాల విషయంలో జాగ్రత్త మరియు పారదర్శకత కూడా చాలా అవసరం. ఈ సమయం కొత్త ఒప్పందం లేదా భాగస్వామ్యం ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది, కానీ మీరు కట్టుబడి ఉంటే ముందు అన్ని వివరాలను కూడా జాగ్రత్తగా పరిశీలిస్తే మేలు. విద్యార్థులకి సమయం మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి. ఈ నెల మధ్య నుండి కూడా 5వ ఇంట్లో సూర్యుడు మరియు బుధుడు ఉండడం వలన మీరు ఏకాగ్రతతో పెరుగుదలను కూడా చూస్తారు. సమయానికి ఫలితాన్ని పొందడానికి మీరు కొంచెం కష్టపడి పని చేయాలి. పోటీ పరీక్షలు రాస్తున్న వారు కష్టపడి పనిచేస్తే మేలు. 3వ వారం నుండి కూడా మీకు తక్కువ మానసిక ఒత్తిడి అనేది చూస్తారు కదండి. వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ వృషభ రాశి వారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వృషభ రాశి జాతకుల గుణగణాలు చూసుకున్నట్లయితే స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. వృషభ రాశి వారు దయా దానగుణము క్షమాగుణం కలవారై ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు. వీరి మీద విశ్వాసం ఉంచి మనం ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారుగా ఉంటారు. ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలు మార్చడం ఎవరికీ సాధ్యం కాదు. వృషభ రాశి వారు చాలా ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచి కూడా కలిగి ఉంటారు. అందుచేత వీరు ఎంతో ధన వ్యయం చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు అనుకుంటారు. ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని రాశివారి కలవారిగా ఉంటారు. సాధారణంగా వీరు సహనం ఎప్పటికీ కోల్పోరు. అయితే ఈ రాశివారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం. వీరు చాలా దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. దాని వలన మొండి పట్టుదలగా మారుతుంది. దీని వలన నష్టం కూడా చేకూరుతుంది. కాబట్టి మొండి పట్టుదలను మీరు విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. మీరు ప్రేమలో చిక్కుకున్నచో ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఎంతటి కార్యములైనా సరే వీరు సులభంగా చేస్తారు. అయితే వీరు అసలు పొగడ్తలకు లొంగరు. వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం కలవారుగా ఉంటారు. ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు కలవు. ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట, నాణేలను సేకరించుట వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాల యందు వీరికి చాలా ఆసక్తి కూడా కలవారుగా ఉంటారు. ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నమైనప్పుడు ఆహారం, నిద్ర యందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు కలవు. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారము. వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకునే జీవితాన్ని వీరు చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు ఉంటాయి. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది. వీరు చాలా వరకు కూడా ఇతరుల మాటలు అనేవి అసలు లక్ష్య పెట్టారు. చూసారు కదండి. ఈ వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.